నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. గడిచిన 4 రోజుల్లో దేశం మిస్ అయిన అతిపెద్ద స్టోరీ ఇదే. భారతదేశం తన పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్తాన్కు దగ్గరగా అతిపెద్ద ట్రై సర్వీసెస్ సంయుక్త సైనిక విన్యాసాలను ప్రారంభించింది. అది ఆపరేషన్ త్రిశూల్ 2025. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఒకే యంత్రంలా పనిచేస్తూ సిల్క్ క్రీక్ ఉప్పు చిత్తడి నేలల నుంచి జైసల్మేర్ ఎడారి వరకు దాదాపు 1000 కిలోమీటర్ల కంబాట్ థియేటర్ ను మ్యాప్ చేస్తూ నిజమైన యుద్ధానికి రిహార్సల్స్ చేస్తున్నాయి. త్రిశూల్ విన్యాసాల లక్ష్యం పాకిస్తాన్ కు ఒక క్లియర్ మెసేజ్ పంపడమే. భారత్ టూ స్మార్ట్ అయితే పరిణామాలు ఎలా ఉంటాయో చూపడమే. ఈ భారీ విన్యాసాలను చూసి పాకిస్తాన్ మిలిటరీకి సివియర్ యాంగ్జైటీ అటాక్ ఎందుకు వచ్చింది? సిల్క్ క్రీక్ వివాదం ఎందుకు మళ్ళీ హీట్ ఎక్కింది? ఆపరేషన్ త్రిశూల్ కేవలం వార్షిక విన్యాసం కాదు, ఇది పూర్తి స్థాయి వార్ ప్రిపరేషన్. భూమి, గాలి, సముద్రం, ఆఖరికి స్పేస్ డైమెన్షన్స్ కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేశారు. ఈ విన్యాసాలు ఎక్స్ట్రీమ్లీ హైటెక్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ట్రాకింగ్, డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ ను వాడుతూ ఉన్నారు. ఈ సెన్సార్ నుంచి షూటర్ ఇంటిగ్రేషన్ వరకు, థ్రెట్ డిటెక్షన్ నుంచి ఎంగేజ్మెంట్ వరకు పట్టే టైం ఈసారి నానో సెకండ్స్. అంటే శత్రువుకు కళ్ళు మూసి తెరిచేలోగా జవాబు చెప్పే కెపాసిటీ డెమోన్స్ట్రేషన్ ఇది. మరి పాకిస్తాన్ ఎందుకు ఓవర్ రియాక్ట్ అవుతోంది? ఎందుకు యాంగ్జైటీ అటాక్ వచ్చింది? కారణం సిల్క్ క్రీక్. కరాచీకి నైరుతి దిశలో ఉన్న ఈ ప్రాంతం కరాచీ పోర్టుకు యాక్సెస్ ను, కోస్టల్ ఏరియా సెక్యూరిటీని ప్రభావితం చేస్తుంది. సిల్క్ క్రీక్ పై నియంత్రణ పాకిస్తాన్ సముద్ర సరిహద్దులను ఇంపాక్ట్ చేస్తుంది. అందుకే త్రిశూల్ ద్వారా భారత్ వారికి రిమైండ్ చేస్తోంది. ప్రతి దుస్సాహసానికి పరిణామం ఉంటుంది. భారత దళాలు అపాచీ, చినూక్, సుఖోయ్, రఫేల్లను ఉపయోగించాయి. షిప్ టు షిప్ కోఆర్డినేషన్, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ డ్రిల్స్ తో నేవీ కూడా తన ఫుల్ పవర్ ను చూపింది. ఇది కేవలం సేబర్ రాట్లింగ్ కాదు, ఇది నిజమైన తయారీ. పాకిస్తాన్ యుద్ధాన్ని కోరుకోలేదు కాబట్టి అఫోర్డ్ చేయలేదు. ఆర్థికంగా కాదు, సైనికంగా కాదు, మానసికంగా కాదు. వార్ రిజర్వ్లు 37 రోజుల్లో ఓవర్ అవుతాయి. వారి ట్యాంకుల్లో ఫ్యూయల్ లేదు, జనరల్స్ కు ప్లాన్ లేదు, వారి స్టేట్ లో స్టెబిలిటీ లేదు. తమ కెనన్స్ కు డీజిల్ లేనప్పుడు న్యూక్స్ గురించి గొప్పలు చెప్పకూడదు. త్రిశూల్ ద్వారా భారత్ పంపిన మెసేజ్ క్లియర్. మన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైతే ఎవరినైనా ఎలాగైనా కొడతాం. యుద్ధం వస్తే మన ప్రతిస్పందన నానో సెకండ్స్ లో ఉంటుంది. త్రిశూల్ పాకిస్తాన్ సైన్యానికి హార్డ్ హిట్టింగ్ రియాలిటీ చెక్.